GCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పంచాయతీని వైకాపా నాయకులు జారు. అద్దె దుకాణాల పేరుతో లక్షలు దండుకున్నారని ఆరోపణ. కోట పంచాయతీలో లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లుగా ఆరోపణ. 26 పంచాయతీ దుకాణాలకు వేలపాటు. వినోద్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే బాగుండదు. టీడీపీ నాయకుడిపై మండిపడ్డ వైకాపా కార్యకర్తలు. ఇక వివరాలకు వెళ్తే కోట పంచాయతీని వైకాపా నాయకులు దారుణంగా దోచేశారని ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్ సురేష్, తెదేపా జిల్లా కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు అనిల్ ధ్వజమెత్తారు. కోటలో వారు ఆదివారం మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన అద్దె దుకాణాల పేరుతో లక్షలు దండుకున్నారని ఆరోపించారు. మోటార్ల మరమ్మతుల పేరుతో లక్షలు బిల్లు చేసుకున్నారని వారు విమర్శించారు. పంచాయతీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను కోరనున్నట్లు తెలిపారు. బాబు, నౌషద్ శ్రీనివాసులు, మోహన్ పోలమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా మా గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ గెలిచి రెండున్నర నెల అయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు, పెద్ద నాయకులు పెద్ద దందాలు చేస్తున్నారు, పెద్ద అవినీతులు చేస్తున్నారు అని చెప్పని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఇదివరకే ఒక ప్రెస్ మీట్లో చెప్పున్నాం, వెనక్కి తిరిగి చూసుకోండి. కోర్టులో ఎన్క్రోచ్మెంట్ జరిగింది. కోర్టులో ఎన్క్రోచ్మెంట్ జరిగితే ఏ షాపుల దగ్గర ఎంత ఎన్క్రోచ్మెంట్ జరిగింది, ఏ షాపుల దగ్గర ఎన్క్రోచ్మెంట్ జరగలేదు అనేది ప్రజలందరికీ తెలుసు. ఒక్కొక్క షాపులు మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే మేము ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు అందరూ తెలుసు. ముఖ్యంగా వైసీపీ నాయకులు తెలుసు. ఆ ధర్నాలు చూసి మీరు కూడా భయపడ్డారు. అదేవిధంగా ఒక్కొక్క దగ్గర ఎన్క్రోచ్మెంట్ జరుగుతూ ఉంది. చేయాల్సిన దగ్గర చేయడంలే. ఇప్పుడు మీరు కలబొల్ల మాటలు చెప్పి ఎన్క్రోచ్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మధ్యవర్తుల్ని, దళారుల్ని, బడా దళారులను పెట్టుకొని ఎంతెంత షాపుల దగ్గర ఎంతెంత వసూలు చేసినారో మాకు అన్ని లెక్కలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే మీరు ఊరుదులు వెళ్ళాల. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. అదిగాక ఎక్కడ 4 అంతస్తులు కానీ పైన ఇంకేదన్నా ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మీకు లంచం ఇవ్వాలా, ఒక పంచాయతీ తరఫున లంచం ఇవ్వాలా. మీరు పాలకులు, పంచాయతీ పాలకులు లేకపోతే వైసీపీ నాయకులు మాకు అర్థమయ్యేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడైనా ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు ఏదన్నా లేఅవుట్ వేయాలంటే మీకు కమిషన్ పోవాలా. ఇవన్నీ మీరు చేస్తా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారని చెప్పని ఒక దుష్ప్రచారం చేస్తానంటే అవన్నీ మీకే తగలుతాయి. కోట ప్రజలందరూ తెలుసు ఎంత నిజాయితీ పరులో, ఎంత మంచిగా అందరితో ప్రజలతో మంచిగా ఉంటారో, ఎంత మమేకంగా ఉంటారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మమ్మల్ని గత ఎన్నికల్లో అన్ని ఓట్లతో మెజార్టీగా నిలబెట్టారు. ఈ రోజుకి కూడా మేము గత ఓట్లతో పోల్చుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీలో ఉన్నాం. ఎందుకని మీ అవినీతి భరించలేక మమ్మల్ని ఎన్నుకున్నారు. 2 ఎంపీటీసీలు కోటలో వైసీపీ పాలనలో గెలిచామంటే ఏంది దానికి అర్థం ఏంది? మీరు వద్దని మా తెలుగుదేశం నాయకులు చేసే మంచి పనులు వాళ్ళకి ఇష్టపడ్డాయి కాబట్టి మమ్మల్ని 2 ఎంపీటీసీలు గెలిపించారు. అదేవిధంగా ఇవన్నీ కలబోలు మాటలన్నీ ఆపి ఇక్కడ ఎవరు అవినీతి పరులు, అన్యాయాలు, అక్రమాలు చేయట్లేదు. అవన్నీ చేసింది మీరే. అవన్నీ మీకు కూడా తెలుసు. దళారులను పెట్టుకొని మరీ వసూలు చేశారు. అవన్నీ లెక్కలు బయట తీస్తాం. అన్నీ ప్రతి ఒక్కటి మా పార్టీ అధ్యక్షుడు మద్దాల సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అవినీతిని బయటపెట్టి మీ ఎంత చూస్తామని చెప్పని హెచ్చరిక చేస్తూ ఈ సభాముఖంగా చెప్తున్నాను. నమస్కారం కోట గ్రామ ప్రజలందరికీ కూడా. ఈరోజు కోట గ్రామంలో ఒక విషయ ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఆర్టీసీ ఆవరణంలో కూడా పంచాయతీ కొట్లు ఈ నాయకులు ఏదో కుమ్మక్కయ్యి దాన్ని వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వాస్తవంగా మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన మా నాయకులందరూ కూడా
పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పంచాయతీకి ఆదాయం ఏ విధంగా వనరులు సమకూర్చాలని మేము గత 60 రోజుల నుంచి దాని గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఈ మధ్య కాలంలో కోట గ్రామంలో ఒక విష ప్రచారం చేస్తుంది. ఆర్టీసీ ఆవరణ కూడా పంచాయతీ కోట్ల పైన మేమేదో అవినీతికి పాల్పడిన ప్రచారం చేస్తారు కొందరు నాయకులు. వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే కోట గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి, పంచాయతీ ఆర్టీసీ ఆవరణలో గల కొట్లు 2005లో ఆర్టీసీ ఆవరణ పంచాయతీ కొట్లు ఆర్టీసీ వారు ముందు వాడుకిచ్చుంటే అవి మాయని పంచాయతీ కోర్టుకి వెళ్ళి 2005లో కోర్టుకి వెళ్ళి 2018లో కోర్టు తీర్పు కోట గ్రామ పంచాయతీకి అనుకూలంగా వచ్చింది. ఈ విషయం నేను గత 3 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి సమాచారాన్ని స్వీకరించి మీడియా మిత్రులకు కోట గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి దాని ద్వారా 22 లక్షల రూపాయల కోట గ్రామ పంచాయతీ తీసుకొస్తే అప్పటిదాకా పంచాయతీ పాలకవర్గం వైసీపీ నాయకులు ఆ పంచాయతీ ఆవరణ కుట్లను దందాగా ఏర్పరచుకొని వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాళ్ళ దగ్గర ఎంతో కొంత నెల ఆదాయాన్ని సమకూర్చుకొని పంచాయతీకి ఆదాయం రాకుండా ఓళ్ళు దండుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రోజు కూడా ఆ దందాలు చేయదు కూడా. ఆదాయం తీసుకొచ్చింది నేను, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఆర్టీసీ ఆవరణ కుట్లు పంచాయతీకి తేవాలనే ఉద్దేశంతో 22 లక్షల రూపాయలు కట్టించి అది పంచాయతీకి తేవాలనే ప్రయత్నం చేస్తుంటే అది కానీయకుండా ఊరికే నామకే వాస్తే పేపర్లు పెట్టడం, మేము వసూలు చేస్తున్నాం, వీళ్ళు అడ్డుకుంటున్నాం, దుష్ప్రచారం చేస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు కోట గ్రామ పంచాయతీలో మీరు చేస్తున్న అవినీతి కోట గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే కోట గ్రామ పంచాయతీ ఇంచుమించుగా సుమారుగా 2-3 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది ఆర్టీసీ ఆవరణ కొట్ల విషయంలో. మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు ఆర్టీసీ ఆవరణ కొట్లని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీన్ని కూడా అడ్డు తగులుతున్నారు తెలుగు వైసీపీ నాయకులు. ఆ రోజు ఒకరోజు పంచాయతీలో తీర్మానం చేస్తే కరెంటు కట్ చేయడానికి పంచాయతీ వార్డు సభ్యులు, ఈవో అందరూ వెళ్తే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న ఈ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరా మురళీ గారు ఫోన్ చేసి కరెంటు కట్ చేయబాకండి, రీకనెక్షన్ ఇవ్వని కూడా చెప్పింది వైసీపీ నాయకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత ప్రయోజనాల కోసం కోట గ్రామ పంచాయతీని తాకట్టు పెట్టద్దు. పంచాయతీలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మా దగ్గర సమాచార హక్కు ద్వారా చాలా దానిపైన జరిగిన అవినీతి అన్ని విశేషాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దీనిపైన పూర్తిగా విచారణ జరిపి పంచాయతీ పాలక వర్గాన్ని ఇప్పుడైనా మేల్కొని కోట అభివృద్ధికి పాల్పడమని కోరుతున్నాను. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దు. తెలుగుదేశం పార్టీ ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి నిజాయితీగా కోట గ్రామ పంచాయతీలో ఈ 60 రోజుల్లోనే కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. మీరు చేయలేని అభివృద్ధిని తెలుగుదేశం ప్రభుత్వం రాబో 1-1.5 సంవత్సరంలోనే కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేదానికి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నించి కోట గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దామని ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా తెలియజేస్తూ గర్వపడుతున్నాం. మీలాగా అవినీతికి పాల్పడడం, నీతి నిజాయితీగా పనిచేసే తెలుగుదేశం పార్టీ ఒకటే. ఇది మర్చిపోవద్దని చెప్తున్నాను తెలుగుదేశం వైసీపీ నాయకులకి. అప్పటి కోవూరు శాసనసభ్యులు, మన కోట గ్రామస్తులైన గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కరోనా సమయంలో శానిటేషన్ కోసం 30 లక్షల రూపాయలు కోట పంచాయతీలో ఖర్చు పెట్టినట్లుగా రికార్డులో నమోదై ఉంది. ఇది ఎక్కడా ఇంత స్థాయిలో జరిగింది లేదు. దీని మీద విచారణ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చామని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారే చెప్పారు, కోటలో బంకు పెట్టుకున్నా, ఒక షాప్ పెట్టుకున్నా, ఒక కళ్యాణ మండపం కట్టినా, ఒక లేఅవుట్ వేసినా, మన కోటకు సంబంధించిన ఒక ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలెక్షన్ కింగ్గా మారి వసూళ్లకు పాల్పడుతున్నాడు. అందుకు విరక్తి చెంది కోట ప్రజలు చీకొట్టినందువల్ల కోటలో గత తిరుపతి ఉప ఎన్నికలో శ్రీమతి పనబాక లక్ష్మి గారికి 99 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా, ఇదేందన్నా రాష్ట్రం అంతా మన పార్టీ ఉంటే మీ ఊర్లో 99 ఓట్ల మెజార్టీ రావడం ఏందని నన్ను ప్రశ్నించారు. నేను తలంచుకోవాల్సి వచ్చింది ఈ ప్రబుద్ధుడి వల్ల అని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే.
దానికి కొనసాగింపుగా అక్రమాలు ఆగలేదు. అందుకు ఫలితమే మొన్నటి 2 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కోటలో 5,300 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 1,590 ఓట్ల మెజార్టీ గట్టించారు కోట ప్రజలు. ఇది అందరూ అర్థం చేసుకున్నారు. ఈ అవినీతి తిమింగళాల నుండి మనల్ని బయటపడేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రమే అని గమనించి 1,590 ఓట్ల మెజార్టీ కోట పట్టణ పరిధిలో, గూడూరు నియోజకవర్గం తర్వాత కోట పట్టణ పరిధిలోనే 1,590 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి అందించారు. దీనికి కారణం ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలిసిందే. ఇంకోటి కూడా, సమాచార చట్టం కింద మా పంచాయతీ ఫ్లోర్ లీడర్ షేక్ బాబు సమాచార చట్టం కింద సమాచారం సేకరిస్తే కోటలో ఉన్న 6 మోటార్ల రిపేర్కి 19 లక్షల రూపాయలు లెక్క రాసి ఉన్నారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ద్వారా ప్రారంభించబడిన బీసీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశారు. ఆ సందర్భంగా 14 పోస్టులు జూనియర్ కళాశాలకు మంజూరైనాయి. అదేవిధంగా ఎస్సీ గురుకుల పాఠశాలకి, ఎస్టీ గురుకుల పాఠశాలకి, ఎస్టీ మహిళా గురుకుల పాఠశాలకి, కోట గవర్నమెంట్ హాస్పిటల్కి అవుట్సోర్సింగ్ కింద, కాంట్రాక్ట్ బేసిస్ కింద చాలా పోస్టులు మంజూరైనాయి. ఆ పోస్టులన్నీ కూడా 2 కోట్ల రూపాయలకి అమ్ముకున్నది ఎవరో వివరాలు త్వరలో బయట పెడతాం. ఒక బీసీ గురుకుల పాఠశాలలోనే 50 లక్షల రూపాయలకి పోస్టులు అమ్మేశారు. ఇది ఎవరో చెప్పడం లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఉద్యోగ భద్రత ఉంటుందో లేదో, మేము ఇంత ఇచ్చామని బయట వాళ్లే చెప్పి బాధపడుతున్న తిరుపతి జిల్లా కోట పంచాయతీలో లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లుగా ఆరోపణ చేసిన తెలుగుదేశం పార్టీకి పంచాయతీకి పాలవర్గమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగానే కౌంటర్లు వేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ల ఇండ్ల వెంకటరమణమ్మ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. కోట పట్టణంలో ఉన్న 26 పంచాయతీ దుకాణాలకు వేలం పాటలు నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. అవగాహన లేకుండా తమ నాయకునిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే బాగుండదని తెలిపారు. పంచాయతీ దుకాణాలకు వేలం పాటలు నిర్వహించేలా చూడాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఫ్యాక్సులు పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ముందుకొచ్చి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, కోట మండల సోషల్ మీడియా కో కన్వీనర్ పెన్నాటి కిరణ్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబిన్ బాషా, వార్డు సభ్యులు షేక్ బాషా, రఫీ, హరీఫ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ అక్కడ పోయి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు అందరం పోయారు. కానీ ఆ రోజు దాన్ని కరెంట్ కట్ చేశారని, మనం కట్ చేస్తే కూడా మళ్ళీ కరెంట్ ఇప్పించారు అని మళ్ళీ చెప్పుకొని వచ్చారు వాళ్ళు. కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు అది కుట్లు పరిష్కారం కాకుండా పోయింది. తర్వాత మేమేదో చేయలేకపోయాము. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఆపేశారు కరెంట్ వాళ్ళు వచ్చి. తర్వాత ఎవరైనా దాని మీద డెసిషన్ తీసుకొని కొట్లు బాడుగులకి ఇచ్చేటట్టు, ఏడాది వేసేటట్టయినా సరే ఏదో ఫిక్స్ చేసైనా రేట్ ఇచ్చి పంచాయతీకి వనరులు వచ్చేటట్టు చూస్తే స్వీపర్లకి జీతాలు వస్తాయి. అందువల్ల పంచాయతీకి కొట్లు ఏలా వేసేదానికి కానీ, లేదు ఏదైనా ఫిక్స్ చేసేదానికి కానీ అధికారులు ఏ చర్య తీసుకున్నా కూడా పంచాయతీకి ఆమోదమే. మొత్తానికి ఏదో పరిష్కారం చూపిస్తే స్వీపర్లకు జీతాలు వస్తాయి, పంచాయతీకి అభివృద్ధికి నిధులు వస్తాయి. అది ఒక్కటే కానీ ఏదో మేమేదో గమనైపోయినారు, వాళ్ళు అటుపోయారు, వీళ్ళు ఎటుపోయారని ప్రశ్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మీరు ఏమైనా చెప్పండి, అధికార పార్టీ కాబట్టి మీరు ఏ పరిష్కారానికి వచ్చినా పంచాయతీకి నిధులు రావాలా, స్వీపర్లకు జీతాలు ఇవ్వాలా, అదొక్కటే పంచాయతీ కోరిక. అందరూ కూడా అందరూ పంచాయతీ తీర్మానం చేసి ఆమోదించారు కూడా. దీనికి పరిష్కారం చూపించాల్సిందిగా ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాం. మరి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ దగ్గర ఉన్న పంచాయతీ కొట్లు అభివృద్ధి చెందట్లేదని, అక్కడ ఏదో మేము అవతాపలు చేసి వాటి మీద డబ్బులు తీసుకొని ఇట్లాగా మేము ఎన్ని చేస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు మా మీద ఇట్లా బురద జరుగుతున్నారు. కానీ మేము ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఏదానికైనా రెడీ. ఆ కొట్లన్నింటిలో అందరూ కూడా ఇప్పుడు తక్కువ జీతాలు ప్రభుత్వం మన పంచాయతీ చెల్లించి కానీ 100,000 రూపాయలకి ఆ ఓట్లని ఇచ్చుకుంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ వచ్చి 3 నెలలు కావస్తుంది.
మేము రెడీగా ఉన్నాం. మీరు వచ్చి అందరూ కూర్చుందాం. పంచాయతీ సర్పంచ్ కానించి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ కూర్చొని అందరూ మాట్లాడుకొని వాటిని ఏ విధంగా చేయాలో చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీకు నోటికి వచ్చినట్టు విధంగా మా మీద బురద చల్లే ప్రయత్నాలు అయితే మీరు చేయడం మానుకోండి. ఇది మీకు పద్ధతి కాదు. మీరు రండి, మేము వస్తాం, పంచాయతీ ఆఫీస్లో కూర్చుంటాం, ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేద్దాం, అది ఏ విధంగా చేస్తే మన పంచాయతీకి మేలు జరుగుతుంది, ఆ పంచాయతీ ఆ డబ్బుల వల్ల మన పంచాయతీని మొత్తం తీసుకొని పోయేదానికి మేము ఉన్నాం. మేము ఆ రోజు కూడా ఏం చేసాం, ఆర్డీఓ సమక్షంలోనే వినోద్ రెడ్డి గారు మా నాయకుడి సమక్షంలో ఏ కుట్లు ఏడ వరకు మార్కింగ్ ఉందో ఆడ వరకు కొట్టాం. కానీ వాటి వల్ల కానీ మాకు కానీ మా నాయకుడికి కానీ ఒక్క రూపాయి మేము తీసుకున్నట్టు కానీ మీరు కానీ నిరూపిస్తే మేము అక్కడికి మీరు ఏ చేసేదానికనేసి మేము రెడీగా ఉన్నాం. మొత్తానికి మొత్తం మీరు దొంగలుగా మారున్నారు. మీకు ఆ మాత్రం ఎవరికాడ ఏ ముడుపులు ముట్టకపోతే 3 నెలలు అవుతుంది మీకు మీ పార్టీ గెలిచి. మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారనేది మాకే అర్థం కావట్లే. దాన్ని మీరు అబద్ధాన్ని నిజం చేసుకునే దానికి ఆ బురద తీసుకుని వచ్చి మా మీద చల్లుతున్నారు మీరు. ఇది మా పద్ధతి కాదు. మేము చెప్తున్నాం, మేము ఏ దానికైనా సరే మా వార్డు మెంబర్లని, మా సర్పంచ్లని, మా ఎంపీటీస్ అందరూ రెడీగా ఉన్నాం. ఏదైనా సరే ఈ పంచాయతీ కుట్లలో 10 రూపాయలు మేము తీసుకున్నట్టుగా మేము తిన్నట్టుగా మీరు నిరూపిస్తే మేమందరూ రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాం. అదే నిరూపించలేకపోతే మీరందరూ రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఈ విధంగా మాట్లాడడం ఆపేసి పద్ధతిగా ఏ విధంగా పంచాయతీకి 10 రూపాయలు సంపాదించాలో ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి కోరుకుంటున్నాం. సంబంధించిన వార్డు మెంబర్ను మా నాయకుడు లక్షలు తీసుకున్నాం అని చెప్పేసి పంచాయతీ కోర్టుల విషయంలో మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా. మేము 1 నెల క్రితమే దాని గురించి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి మేము మెయిల్స్ చేసాము, ప్లస్ లెటర్లు పంపించున్నాము పంచాయతీ కోర్టులకు వేలం పెట్టమని చెప్పి. మీరు ₹1,00,000 తీసుకుంటే మాకు ఈ కర్మ ఎందుకు, మాకు అవసరమా మెయిల్ పెట్టడం, లెటర్లు పెట్టడం? ఆరోపణ చేసే ముందు మనం ఎంత చేస్తున్నాం అనేది ఒకసారి బురద గుంటల్లో యాక్టింగ్ చేసేది కాదు. మేము అట్లా చేయవు యాక్టింగ్లు. మీరు ప్రెస్ మీట్ పెట్టున్నారు, ఇదే పంచాయతీ కోర్టులు మేము కాంప్రమైజ్ చెప్పాము, నెలకి ఇయర్లీ 12% పన్నేయాలని చెప్పేసి, పెంచాలి బాడుగులు అని చెప్పేసి మీరు కాంప్రమైజ్ చెప్పారు. ఇంకా ఆ కోర్టుల విషయంలో మేము ఎప్పుడు వెనకడుగు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఇప్పుడు వచ్చినా కూడా పంచాయతీలో అందరూ కూర్చొని మాట్లాడి ఆ కోర్టుల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వేలంపాట నిర్వహించి కొత్తగా దానికి అవకాశం ఇచ్చి పక్కన కూల్డ్రింక్ షాపులు, ఆర్టీసీకి సంబంధించిన దుకాణాలు లక్షలు, 50,000, 60,000 బాడుగులు ఇప్పించుకుంటూ ఉంటే వీళ్ళు 1,800, 2,000 రూపాయలు ఇస్తా ఇన్ని సంవత్సరాల నుంచి కాలం వెళ్ళదీస్తున్నారు. ఒకరి మీద ఆరోపణలు చేసే ముందు మనం ఎంత చేస్తున్నామో అది కూడా ఆలోచించండి. మా నాయకుడు ఆధ్వర్యంలో పోయి కరెంట్ కట్ చేసింది, మేము ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఆ పంచాయతీ కోర్టుల విషయంలో మేము లక్షలు తినేసి ఉంటే మాత్రం మేము సిద్ధం, నిరూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేని కొందరు వ్యక్తులు వినోద్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే బాగుంటుందని వైకాపా కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన వైకాపా కార్యకర్తలు టీడీపీ నాయకునిపై మండిపడ్డారు. ఇప్పటికే తమరి భాగవతం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారని, అలాగే మండలం పలువురు ఉద్యోగుల్ని నమ్మించి వారి వద్ద నుండి లక్షల రూపాయలు మోసం చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా తమలోని తప్పులు సరిదిద్దుకోవాల్సినదని హితవు పలికారు. కోట టీడీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. కోట టీడీపీ నాయకులు మరి మితిమీరి మాట్లాడుతున్నారు. ఎందుకంటే కోట పంచాయతీకి సంబంధించిన కొట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ మేమేదో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండుకొని డబ్బులు తీసుకొని మేము వాటిని మొబ్బు పెడుతున్నట్టుగా మీరు చెప్తున్నారు. మేము ఈ రోజుకి కూడా రెడీగా ఉన్నాం, వేలం పాట పెట్టేదానికి రెడీగా ఉన్నాం. వేలల్లో ఎంతోమంది యువకులు అభివృద్ధి అంటే జాబులు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. మేము దానికి రెడీగా ఉన్నాం. మీరు రండి, మేము వెళ్దాం. వెళ్ళి వాటిని ఏ విధంగా పరిష్కరించి నిరుద్యోగులకి అవన్నీ కోట్లు ఇచ్చి మన పంచాయతీకి ఏ విధంగా అయితే మనం మేలు చేయగలుగుతామో ఆ విధంగా చేద్దాం. మేము రెడీగా ఉన్నాం. మీరు అనవసరంగా పార్టీ మీద బురద చల్లకండి, మా మీద ఈ విధంగా బురద చల్లకండి. మీరు గెలిచి 3 నెలలు అవుతుంది. మీరు రెడీగా ఉండి రండి, మేము వస్తాం. మాట్లాడుకొని ఆ పంచాయతీని ఆ పంచాయతీ కోర్టుని ఏ విధంగా అయితే పరిష్కరించుకోవాలో ఆ విధంగా పరిష్కరించుకుంటాం. అంతేగాని మీరు అనవసరంగా నోరు పారేసుకొని ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. గారు మీకు ఇదే మేము చెప్తా ఉన్నాం, మన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గత వారం రోజుల ముందు మీ భాగవతం కోట కాదు కదా, కోట, వాకడు, చిట్టుమూరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది మీ నగ్న ప్రదర్శనలు. ఇదే విధంగా మీరు కానీ మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగుల్ని మీరు అల్లాడిస్తున్నారు. వాళ్ళు షూరిటీ సంతకాలు పెట్టి మీ చుట్టూ తిరిగి ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తున్నారు. మీరు ఈ విధంగా అనవసరంగా
మా నాయకుడి మీద ఈ విధంగా కనుక బురద చెల్లితే మీరు పద్ధతిగా భయంగా ఉండండి. పంచాయతీ సంబంధించిన కోట్లు 25 కోట్లు గతంలోనే మేము ఆక్షన్ వేయమని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి హామీ ఉంటుందని చెప్పి ఈ పంచాయతీ తీర్మానం చేశాము. ఆ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత దానికి పవర్ కూడా కట్ చేయించాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి మళ్ళీ డిలే అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నిన్న కొంతమంది మాట్లాడటం చూస్తే మేమేదో తిన్నట్టుంది. కాదు, గతంలో మేము దీని ఆక్షన్ కోసం 25 పంచాయతీ కోట్లు ఆక్షన్ వేయించండి. ఆక్షన్ వేసిన తర్వాత ఎవరన్నా వస్తే నిరుద్యోగులు ఉంటే వాటిని దాంట్లో ఉపాధి హామీ ఉంటుంది అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఏమైందంటే కొంతమంది పంచాయతీ కోట్లని తీసుకొని అది ఎక్కువ రెంట్లకి, పంచాయతీకి తక్కువ రెంట్ ఇస్తూ ఎక్కువ రెంట్లకి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా సరే మీరందరూ వచ్చి వాటి ఆక్షన్ పెట్టించి, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు దానికి ఆక్షన్లో వస్తారు, ఎవరికి ఉన్నది వాళ్ళు తీసుకొని వాళ్ళు లబ్ధి పొందుకుంటారు. మీరు దయించి మళ్ళీ దాన్ని ఆక్షన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాధాకృష్ణయ్య గారు, మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నాకు 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వాలి, అయినా దానికి ప్రామిస్ నోట్ రాసిచ్చారు, కానీ ఇంతవరకు దాని రెస్పాన్స్ లేదు. కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు దాన్ని ఇవ్వటం లేదు. అయినా మీరు ఈ విధంగా ఏదంటే మాట్లాడటం సమంజసం కాదని కోరుకుంటున్నాం. ఓటర్ జాబితా సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలతో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా ఓటర్ జాబితా తయారు చేయాలని కోట మండల తహసీల్దార్ జయచేరావు అన్నారు. తిరుపతి జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో BLOతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, ఇప్పుడున్న జాబితాలో పేర్లు ఉన్న వాళ్ళు శాశ్వతంగా ఎక్కడైనా వెళ్లిపోయారా, చనిపోయారా, పేర్లలో తప్పులు ఉన్నాయని తెలుసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే జాబితాలో పేరు లేకుంటే వారి నుండి దరఖాస్తు తీసుకుంటారని, ఈ ప్రక్రియలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు ఉన్నారు. సదావకాశాన్ని ఇచ్చారు. తర్వాత భర్తది ఒక దగ్గర, భార్యది ఒక దగ్గర ఓట్లు ఉంటాయి. అవి రెండు ఒక దగ్గర వచ్చే విధంగా మనం డోర్ నంబర్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. భర్తకేమో డోర్ నంబర్ ఉంది, భార్యకి 0 పడిపోయింది. 0 పడిపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా అట్లా ఏదైనా ఉంటే కూడా గుర్తించి ఈ ఓటర్ లిస్టు 18/10/2024 వరకు మీరు తయారు చేసిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మేట్స్ ఉంటాయి. ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మేట్స్ అది మీరు కాదు చేసేది, అది కలెక్టరేట్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పంచాయతీని వైకాపా నాయకులు జారు, అద్దె దుకాణాల పేరుతో లక్షలు దండుకున్నారని ఆరోపణ. కోట పంచాయతీలో లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు. 26 పంచాయతీ దుకాణాలకు వేలపాటు. వినోద్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే బాగుండదు, టీడీపీ నాయకులపై మండిపడ్డ వైకాపా కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.